ఎవ్రీవన్ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. సో ఇంతకుముందు క్లాసెస్లో హోమోఫోన్స్ హోమోనిమ్స్ చెప్పాను. ఇప్పుడు హోమోగ్రాఫ్స్ చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయాలంటే లైక్ చేయండి, అలానే సేవ్ చేసుకున్నట్టయితే మీకు యూస్ అవుతుంది, అలానే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నౌ. హోమోగ్రాఫ్స్ వర్డ్స్ దట్ హ్యావ్ ద సేమ్ స్పెల్లింగ్ బట్ డిఫరెంట్ మీనింగ్స్. అంటే స్పెల్లింగ్ రాయడం ఒకలాగా ఉండి దాని యొక్క అర్థాలు మారితే దాన్ని హోమోగ్రాఫ్స్ అంటారు. వర్డ్స్ దట్ హ్యావ్ ద సేమ్ స్పెల్లింగ్, రాయడం ఒకలానే ఉంటుంది కానీ వాటి యొక్క మీనింగ్స్, వాటి యొక్క అర్థం మారుతుంది. ఫాల్ అంటే చూడండి, ఎగ్జాంపుల్ ఫాల్ అంటే ఏంటి, వింటర్ ఫాల్ అవ్వచ్చు, లేకపోతే స్నో ఫాల్ అవ్వచ్చు. ఫాల్ అంటే పడడం. షిప్ అంటే ఏంటి, మనం పార్సిల్ షిప్ అవ్వడం అనమాట. ఇంకో షిప్ అంటే సముద్రంలో ఉండే షిప్. రింగ్ అంటే ఏంటి, మనం పెట్టుకునే రింగ్, చేతికి పెట్టుకునే రింగ్. రింగ్ అంటే ఏంటి, ఫోన్ రింగ్ అవ్వడం. సో రెండు రాయడం ఒకలానే ఉంది, స్పెల్లింగ్ ఒకలానే ఉంది కానీ అర్థం మారింది ఇక్కడ. నెక్స్ట్ ట్రంక్. ట్రంక్ అంటే ట్రంక్ పెట్ట అంటాం కదా, అది. ట్రంక్ అంటే ఏంటి, యానిమల్ యొక్క హెడ్ ట్రంక్ అంటారు. పార్క్ అంటే ఏంటి, కార్ పార్క్ చేయడం. ఇంకో పార్క్ అంటే ఏంటి, మనం వెళ్ళే పార్క్, పిల్లల్ని తీసుకెళ్ళే పార్క్. సీల్ చేయడం, ఏమైనా వస్తువులు సీల్ చేయడం. ఇంకో సీల్ అంటే ఓషన్లో ఉండే సీల్. నెక్స్ట్ టై అంటే మనం మెడకు పెట్టుకునే టై. ఇంకో టై అంటే ఏంటి, టై చేయడం అనమాట, థ్రెడ్ టై చేద్దామంటారు కదా, అది. సో ఇప్పుడు ఏంటి, స్పెల్లింగ్స్ సేమ్గా ఉన్నాయి కానీ మీనింగ్స్ డిఫరెంట్ ఉంది. సో దాన్ని ఏమంటారు, హోమోగ్రాఫ్స్ అంటారు. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.